మీరు పడ్డ మనోవేదన అవ్వచ్చు, ఉమ్, దాన్ని తగ్గించుకోవడానికి మీరు ఆచరించిన పూజా విధానాలు అవ్వచ్చు, ఉమ్, మీ పైన మీ నమ్మకం అవ్వచ్చు, భగవంతుడి పైన నమ్మకం అవ్వచ్చు. ఆ ఉమ్, సిట్యుయేషన్‌లో ఎలా అనుభవించారు మీరు? ఉమ్. ఓకే. సో, కొన్నేంటంటే ఒక్కొక్కసారి మనకి ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ వచ్చేస్తాయి లైఫ్‌లో. అమ్మ భగవంతుడా! ఇలాంటిది గూడా ఇచ్చావా నాకనిపిస్తది కదా! హ్మ్. అట్లా వచ్చినప్పుడు మనం అందరం చేయాల్సిందంటే మనల్ని మనం సరెండర్ చేసేయడం. భగవంతుడా ఇంక నువ్వే దిక్కు, నువ్వే ఇచ్చావు గదా! ఓకే. నువ్వే నన్ను ఇందులో నుంచి బయటకి తీసుకురా అని కంప్లీట్‌గా త్వమేవ శరణం అంతే. ఓకే. అట్లా అయినప్పుడు మనకొచ్చే థాట్స్ ఏం చేయాలన్న నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్‌గా భగవంతుడే మనకు గైడ్ చేస్తాడు. నొప్పులు, బాధలు అవన్నీ అందరికీ ఉంటాయమ్మా. దాన్ని ఎవరు ఓవర్‌కమ్ అవ్వలేం. హ్మ్. ఓకే. ఏదో ఇలా అనగానే నొప్పులు పోయి సో, అవన్నీ ఎందుకొస్తాయి అంటే, మనకి ఆ బాధలో బాధ ఉన్నప్పుడు అంటే డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటాం. హ్మ్. చావుకి బాగా దగ్గరగా ఎళ్లి వచ్చినోళ్ళందరికీ ఏంటంటే, ఎందుకెళ్ళి వస్తారంటే, భగవంతుడికి ఇంకా దగ్గరవ్వడానికి. అవును. అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనకి భగవంతుడిస్తాడు చూడు. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయిపోయి, వాళ్ళు ఆ యాక్సిడెంట్‌లోంచి బయటపడ్డాక ఆటోమేటిక్‌గా వాళ్ళు చాలా కామ్ అయిపోతారు. చాలా పీస్‌ఫుల్‌గా అయిపోతారు. ఎక్కువ పూజలవి చేసేస్తూ ఉంటాడు. అవును. ఆ నిమిషంలో భగవంతుడు గుర్తొస్తాడు. అమ్మ, నాన్న ఇవంతా పక్కన పెట్టేసేయి. దేవుడా అంటాం ఒకటేసారి. అవును. ఆ దేవుడు గుర్తొచ్చి నన్ను తలుచుకున్నావు మనస్ఫూర్తిగా అని అప్పుడు మన లైఫ్‌లో చేంజ్ చేస్తా ఉంటాడనమాట. ఓకే. అట్లా అని